హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టమాటా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇదైతే రాగి ముద్ద అలానే వేడివేడి అన్నంలోకి చాలా మంచి కాంబినేషన్ అండి. అలానే నేనైతే మార్నింగ్ టిఫిన్ లాగా పొంగలు ప్లస్ దాని కాంబినేషన్గా సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అవి ఎలా తయారు చేయాలని చూద్దాము. ఒక కుక్కర్లో ఒక గ్లాస్ పెసరపప్పు అలానే కొంచెం 2 టేబుల్ స్పూన్ అంతా కందిపప్పు వేసి బాగా నీట్గా వాష్ చేసుకొని మనకు సరిపడినంత వాటర్ పోసుకొని ఇదైతే విజిల్ అయితే పెట్టుకోవాలండి. వేరే కుక్కర్లో ఒక గ్లాసు మనమైతే దోశ బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ అంతా పెసరపప్పు కూడా వేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మనం ఇదే కుక్కర్ని మనమైతే ఒక 3 to 4 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసానండి. ఇక్కడైతే నేను ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి కూడా స్మాల్గా కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే ఇప్పుడు ఇదే కుక్కర్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసి కుక్కర్లో అయితే మనకు ఒక 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇక్కడ సాంబార్ కోసం అయితే నేను టమాటో అలానే కొంచెం వంకాయ, క్యారెట్, బీన్స్, కొత్తిమీర, వెల్లుల్లి అలానే ఆనియన్ కూడా తీసుకున్నానండి. ఇక్కడ పొంగల్ అయితే ఒక 4 విజిల్స్ అయితే వచ్చింది. సో కుక్కర్ చల్లారేలోపు మనం సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ సాంబార్కి సరిపడినంత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అలానే ఆవాలు వేసుకోవాలి. ఇందులోకి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి కూడా వేసుకొని వెంటనే అయితే నేను తరకారీ యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ వెజిటేబుల్స్ అంతా 1 by 1 వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో ఈ సాంబార్ అనేది పొంగల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే ఉద్ది వడ, ఇడ్లీ చేసినా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కరివేపాకు అన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర అలానే టమాటో కూడా వేసి లైట్గా వేయించుకోవాలి. ఇక్కడ వేయించుకున్న తర్వాత చింతపులుసు ఉంటుంది కదా, కొంచెం అంత నానబెట్టుకోవాలండి. జస్ట్ అంత నీట్గా స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకు పెసరపప్పు అనేది విజిల్ వచ్చింది కదా, ఒక 4 విజిల్స్కి బాగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు అదే మనకు చింతపులుసులో ఒక 2 టేబుల్ స్పూన్ పైన నేనైతే సాంబార్ పొడి అయితే వేసుకున్నానండి. ఇది హోమ్మేడ్ సాంబార్ పౌడరే. సో నీట్గా వంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ ఉడుకుతున్న వెజిటేబుల్స్లోకే అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకు వాటర్ అనేది సరిపడా వేసుకోండి, ఎందుకంటే మనము పప్పు అనేది యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని మనం సపరేట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనము రుబ్బుకొని పెట్టుకున్న పప్పునైతే కలుపుకోవాలండి. ఇది పెసరపప్పు అలానే కందిపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకు సాంబార్ అనేది ఇదే స్టేజ్లో మనకు సరిపోతుంది అనుకుంటే జస్ట్ సాల్ట్ వేసి ఉడకబెట్టుకొని ఆఫ్ చేసుకోవచ్చండి. కొంచెం లూజ్గా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే మరగనించుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడైతే నేను కొంచెం అంత వాటర్ అయితే యాడ్ చేశానండి, ఎందుకంటే కొంచెం గట్టిగా చల్లారిందనుకోండి సాంబార్ అనేది గట్టిగా అవుతుంది. సో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం సేపు అయితే మరగనించుకోవాలండి. ఇప్పుడు కొంచెం సేపు మరిగిన తర్వాత మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో సాంబార్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇప్పుడు కుక్కర్ ఆల్రెడీ మనకు పొంగల్ అనేది రెడీ అయింది కదా, కుక్కర్ విజిల్ అయితే తీసేసినాను. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా పొంగల్ లాంటివి చేసినప్పుడు ఎక్కువసేపు టైం తీసుకుంటుందండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి. సో కుక్కర్ ఓపెన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు రైస్ అనేది కరెక్ట్గా ఉడికిందండి. ఇంకా ముద్దగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక వైపు సాంబార్ అనేది అయితే బాగా కరెక్ట్గా ఉడికిపోయిందండి. చూసారు కదా, కరెక్ట్ కన్సిస్టెన్సీతో కూడా ఉంది. ఇది దోశ, ఇడ్లీలకు కూడా చాలా బాగుంటుందండి, వైట్ రైస్కి కూడా. ఇప్పుడు ఇక్కడైతే నేను తిరువాత అయితే వేస్తున్నాను పొంగల్కి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి గోడంబి అలానే కొంచెం వట్టి కొబ్బరి కూడా వేసుకోవాలండి. స్మాల్గా కట్ చేసుకొని వేసుకొని పొంగల్లోకి అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే తిరువాత అయితే వేస్తున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు అలానే మిరియాలు, కొంచెం అంతా కరివేపాకు కూడా వేసి బాగా ఉడికిన తర్వాత తిరువాత అంతా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఉడుకుతున్న పొంగల్లోకి వేసి కలుపుకోవాలండి. సో చూసారు కదా, ఇప్పుడు మనకైతే పొంగల్ అనేది పర్ఫెక్ట్గా అయితే తయారైందండి. ఇంకా కొంచెం లూజ్గా కావాలనుకున్న వాళ్ళు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి, ఎందుకంటే వెంటనే తిన్నామనుకోండి గట్టి పడకుండా మన కరెక్ట్ కన్సిస్టెన్సీతో పొంగల్ అనేది తయారవుతుంది. సో చూసారు కదా, పొంగల్లోకి సాంబార్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి కాంబినేషను, కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీనికి ఉద్ది వడ కాంబినేషన్గా తిన్నామనుకోండి మంచి టిఫిన్ అయితే ప్రిపేర్ అయ్యింది.
ఇక్కడైతే నేను టమాటో పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక 5 టమాటాస్, పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ అన్నీ తీసుకున్నానండి. స్మాల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే మా పల్లెటూరులో ఎక్కువగా చేసే టమాటా పచ్చడి అండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చిని సపరేట్గా వేయించుకోవాలి. సో ఇక్కడ కారం ఉన్నవైతే కొంచెం తక్కువగా తీసుకోండి. ఇప్పుడైతే నేను పచ్చిమిర్చిని కొంచెం సేపు వేయించుకున్నానండి. నాకైతే కొంచెం లైట్గా కారం అనిపించింది పచ్చిమిరపకాయలు, అందుకనే చెప్తున్నాను. సో అలానే ఇందులోకి కొంచెం వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి. ఇదైతే సపరేట్గా మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి. అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకొని టమాటా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం చింతపండు వేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. టమాటా చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది కదా, ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. అదే టమాటాలకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి అనేది రుబ్బుకొని పెట్టుకుంటాం కదా, అదే మిక్సీ జార్లోకి టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలండి. ఈ టమాటా పచ్చడి అనేది ఎక్కువ స్మూత్గా ఉండకూడదు, జస్ట్ బరకగా రుబ్బుకుంటే చాలండి మిక్సీ జార్లో. సో నేను మిక్సీ జార్లో ఒక రౌండ్ రుబ్బిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టిన ఆనియన్ అలానే కొత్తిమీర, కరివేపాకు వేసి అదే మిక్సీ జార్లోకి ఒకసారిగా రుబ్బుకోవాలండి. ఎక్కువ స్మూత్ రుబ్బాల్సిన అవసరం లేదు. సో జస్ట్ బరకగా ఒక 2 రౌండ్స్ అలా వదిలేసినామంటే చాలు. చూసారు కదా, మనకైతే టమాటా పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఎలాంటి తిరగవాత అవసరం లేదు. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను తిరగవాత వేస్తున్నానండి, ఎందుకంటే నాకు లైట్గా కారం అనిపించింది. అందుకనేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే తగ్గుతుందనేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకున్నారండి. అక్కడక్కడ కొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది జీలకర్ర. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలానే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్ ఫ్రైగా చేసుకున్నా కూడా చాలండి. సో ఇప్పుడు ఆనియన్ అనేది జస్ట్ ఉడకాలి. అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రుబ్బుకొని పెట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులోకైతే కలుపుకోవాలండి. సో చూసారు కదా, కొంచెంగా అయితే వేసుకున్నానండి. ఇప్పుడు టోటల్గా మనము టమాటా పచ్చడి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో పచ్చడి అనేది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. ఇదైతే రాగి ముద్దకు, వేడి వేడి అన్నానికి అయితే చాలా బాగుంటుందండి. వర్షాలు పడినప్పుడు అలానే నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు మనమైతే కారంగా తినాలనుకున్న, పుల్లగా కారంగా తినాలనుకున్న ఈ టమాటా పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో అలానే మీరు కూడా ఈ టిఫిన్ అలానే చట్నీ కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలానే సాంబార్ కూడా ట్రై చేయండి, చాలా మంచి కాంబినేషను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.